నాకు 2 రకాలైనటువంటి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది భారత యూనియన్‌లో కలవవచ్చు. రెండవది యథాతథంగా కొనసాగవచ్చు అనేటువంటి 2 నిబంధనలు ఇవ్వడం వలన చాలా సంస్థానాలు భారత యూనియన్‌లో కలిశాయి. కొందరు స్వతంత్రంగా ఉన్నారు. అట్టి సందర్భంలో ముఖ్యంగా 3 సంస్థానాలు మాత్రం భారత యూనియన్‌లో చేరకుండా స్వతంత్రంగా ఉండడం జరిగింది. అందులో మొదటిది జూనాగఢ్, రెండవది జమ్మూ కాశ్మీర్, మూడవది హైదరాబాద్ సంస్థానం. తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల జూనాగఢ్‌ను ప్రజా యొక్క అభిప్రాయ సేకరణ చేసేసి ఆ అభిప్రాయం ద్వారా దాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. జమ్మూ కాశ్మీర్‌ను అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజా హరిసింగ్ అనేటువంటి వాడు కూడా ఈ యొక్క భారత్‌కు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో పాకిస్తాన్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ పైకి యుద్ధానికి రావడం జరిగింది. ఆ యుద్ధాన్ని తట్టుకోలేక రాజా హరిసింగ్ గారు నెహ్రూ గారిని కలిసి దాన్ని కూడా భారత్లో విలీనం చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. అట్టి సందర్భంలో దాన్ని కూడా విలీనం చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఏకైక సంస్థానం మన హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానం అనేది నాడు తెలంగాణలోని 8 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం మహారాష్ట్రలో 5 జిల్లాలు, మొత్తం 3 రాష్ట్రాల పరిధిలో 16 జిల్లాలతో నిజాం పరిపాలిస్తుండేవారు. దీన్ని ఆనాడు తెలంగాణని కాకుండా హైదరాబాద్ రాజ్యం అని పిలిచేవాళ్ళం. మరి ఈనాడు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ముఖ్యంగా 2 రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అందులో ఒకటి నిజాం యొక్క పరిపాలన, మరియు నిజాంకు అనుకూలంగా నిజాంను ఎన్నంటి ఉన్నటువంటి ముస్లిం సంస్థ అయినటువంటి ఇత్తేద్వాల్ ముస్లిం లీగ్ అనేటువంటి ముస్లిమీన్ అనేటువంటి సంస్థ, దాన్నే రజాకార్ అని కూడా అంటారు. వాటి యొక్క సహకారంతో చేసేటువంటి వాడు. మరి వాళ్ళ యొక్క ఆగడాలు నెక్స్ట్ అదే జై జవాన్. स्टूडेंट मैंने ये आगरा